ఇక మేడ్చల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్లో కార్పొరేటర్ ఎంపెల్లి అనంతరెడ్డి కుటుంబ సమేతంగా వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పూజ అనంతరం సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మహిళలు, చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉత్సాహపరిచాయి. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ మధ్య యుగేందర్ రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర పూజా కార్యక్రమం చేసి రోజు అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడికి గెస్ట్లుగా వచ్చిన మా యుగేందర్ అన్నకు, మా బండ రవీందర్ అన్నకు, మా కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీస్కి, మా కాలనీ వాసులు అందరికీ నా కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం మేము గత 18 సంవత్సరాల నుంచి ఇదే పార్క్ దగ్గర మేము వినాయకుని అంటే పూజలు చేస్తూ ఉంటాము. నేను పొలిటికల్ రాకముందు నుంచి కూడా ఇక్కడ పూజలు అనేది చాలా ఇష్టం నాకు. వినాయకుడి దగ్గర ముందుండి 9 రోజులు ఇక్కడ పూజలు చేసుకుంటూ ప్రతి ప్రోగ్రాంలు అటెండ్ అవుతూ ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తుంటాం, ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. నాకు వినాయకుడి దగ్గర పూజలు చేసి చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. దాంతోపాటు కాలనీ వాసులు అందరినీ ఒక ప్లేస్లో ఒక 9 రోజులు కలిపి పూజలు చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళు వెళ్తుంటారు. ఈ 9 రోజులు నవరాత్రులు మాత్రం అందరు కలిసి మంచి ఉత్సాహంగా అందరూ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ మంచి పూజా కార్యక్రమం జరుపుకుంటాము. ఎందుకంటే చాలా ఇప్పుడు కరోనా టైంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇక్కడ వచ్చే పరిస్థితి అంటే పూజలు చేసే పరిస్థితి లేదు, ప్రసాదం తినే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పూజలు చేసుకునే ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరమే. మేము వచ్చిన అంటే 2.5 సంవత్సరాల్లో మేము వచ్చిన ఈ సంవత్సరం మాత్రం ఎంత ప్రశాంతంగా చేసుకోగలుగుతాం పూజలు. ఇలాగే మా దగ్గర మాది పార్క్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, దాంతోపాటు పూజాక్రమాలు అయిపోయినాయి. ఇప్పుడు అన్నదాన ప్రోగ్రామ్, దీనికి సుమారు ఒక 1000 మంది ఇక్కడ వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము చేస్తుంటాం. నవరాత్రులు చేసుకుంటూ ఫస్ట్ సండే వస్తే ఫస్ట్ ఆదివారం నాడు అన్నదానం చేస్తుంటాం. గతంలో కూడా ఎన్నోసార్లు నేనే చేశాను. ఈరోజు కూడా నేను నా అన్నదానం నేనే చేస్తున్నాను. మేము మారుతినగర్లో నివసిస్తూ ఉంటాము. గత 10 ఏళ్ళుగా మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడే ఉంటున్నాము. 10 ఏళ్ళుగా ఈ గణపతి నవరాత్రులు అనేది చాలా ఆర్భాటంగా, హంగురంగా, వైభవంగా, చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. అలాగే ప్రతి గణేష్ చతుర్థి సమయంలో వచ్చే శుక్రవారం రోజు ఆడవాళ్ళందరూ సామూహిక కుంకుమార్చన జరుపుకుంటాము. అలాగే వచ్చే ఫస్ట్ సండే రోజు కార్పొరేటర్ ఎంపెల్లి అనంతరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటాము. పోయిన సంవత్సరం చాలామంది పిల్లలతో భరతనాట్య కార్యక్రమాలు జరిపించాము. అలాగే ఈ సంవత్సరం మా కాలనీ పిల్లలే చాలామంది యాక్టివ్గా ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళతోటే సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడాన్ని నిర్ణయించుకొని ఇలా ఇదంతా ఏర్పాటు చేశాము. ఇదంతా అన్నయ్య కార్పొరేటర్ అనంతరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో మాకు ఇలాంటి కార్పొరేటర్ ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే కాలనీ అభివృద్ధితో పాటు పిల్లలతో, పెద్దలతో మేమందరం కలిసి ఇలాంటి పండుగలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పండుగ మళ్ళీ రావాలని దేవుని భగవంతుని కార్పొరేటర్ గారికి, వారి కుటుంబానికి ఆరోగ్యాలు ప్రసాదించాలని, అలాగే మా కాలనీలో ప్రతి అభివృద్ధికి తను చేయూతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ